హరిప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ బడ్జెట్ ఈజ్ నాట్ జస్ట్ నంబర్ అనే పేపర్. ఇట్ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ నేషన్స్ వాల్యూస్, ఆస్పిరేషన్స్ అండ్ ప్రయారిటీస్. ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ అన్నారు అధ్యక్ష ఈ మాటలు గౌరవ రెవెన్యూ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ గారు ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్కు అక్షరాల అన్వయించుకోవచ్చు అధ్యక్ష. ఇది మాటల బడ్జెట్ కాదు అధ్యక్ష, భవిష్యత్తుకు బాటలు వేసే బడ్జెట్ అధ్యక్ష. కూటమి ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ అధ్యక్ష. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దిన బడ్జెట్ అధ్యక్ష. 3,22,359 కోట్ల రూపాయలతో ప్రణాళికాబద్ధంగా రూపొందించిన బడ్జెట్ ఇది అధ్యక్ష. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాల నుంచి బయటపడేసే బడ్జెట్ ఇది అధ్యక్ష. ఎన్నికల హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని ప్రజలకు భరోసా ఇస్తున్న బడ్జెట్ అధ్యక్ష. ముఖ్యమైన శాఖలకు ప్రాధాన్యత క్రమంలో కేటాయింపులు జరిపిన బడ్జెట్ ఇది అధ్యక్ష. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు అండగా నిలిచే బడ్జెట్ ఇది అధ్యక్ష. మూలధనం వ్యయం కేటాయింపులను గణనీయంగా పెంచి భవిష్యత్తుపై గంపెడ ఆశలను పెంచిన బడ్జెట్ ఇది అధ్యక్ష. రెవెన్యూ లోటును తగ్గించాలన్న బలమైన ఆకాంక్షను వెలిబుచ్చిన బడ్జెట్ ఇది అధ్యక్ష. మొత్తంగా చూసుకుంటే ఇది ఒక విజనరీ బడ్జెట్ అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర ఆశయాలు, ఆకాంక్షలకు రెక్కలు తొడిగే బడ్జెట్ ఇది అధ్యక్ష. గత ప్రభుత్వం కేవలం బటన్ నొక్కడానికే అధిక ప్రాధాన్యత ఇస్తే కూటమి ప్రభుత్వం భవిష్యత్తును ఆలోచిస్తుంది అధ్యక్ష. మన బిడ్డల కోసం, రాష్ట్ర ఉన్నతి కోసం దృష్టి పెట్టిన బడ్జెట్ ఇది అధ్యక్ష. అందుకే బడ్జెట్లో గణనీయంగా మూలధన కేటాయింపులు జరిపారు అధ్యక్ష. దాదాపు 40,636 కోట్ల రూపాయలను మూలధన వ్యయంగా కేటాయించారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో గత 2 ఏళ్లలో కేవలం 47,000 కోట్ల రూపాయలు మాత్రమే మూలధనానికి కేటాయిస్తే ఈ ప్రభుత్వం 40,636 కోట్ల రూపాయలు కేటాయించిందంటే మూలధన వ్యయం మీద ఈ బడ్జెట్కు ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, మూలధన వ్యయంగా ₹1 ఇప్పుడు ఖర్చు చేస్తే భవిష్యత్తులో అది రాష్ట్రానికి ₹10 తెచ్చిపెడుతుంది అధ్యక్ష. దీనిని విజనరీ నాయకుడిగా పేరున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో భవిష్యత్తు గురించి ఆలోచించి చేసిన కేటాయింపులుగా భావిస్తున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు వైసీపీ నాయకులు సూపర్ 6 అమలు కావడం లేదని చేసిన ప్రచారానికి ఈ బడ్జెట్ చెక్ పెట్టింది అధ్యక్ష. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారని ఈ బడ్జెట్ తేటతెల్లం చేస్తుంది అధ్యక్ష. తల్లికి వందనం పథకానికి 9,407 కోట్లు, దీపం 2 పథకానికి 2,601 కోట్ల రూపాయలు, అన్నదాత సుఖీభావ పథకం కోసం ప్రతి రైతుకు 20,000 రూపాయలు అందజేసేలా బడ్జెట్లో 6,300 కోట్ల రూపాయలు కేటాయించడం ఇచ్చిన హామీలు అన్నీ నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అదేవిధంగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనాదిగా మిగిలిపోయింది అధ్యక్ష. గత పాలకులు రాజధాని పేరుతో 3 ముక్కలు ఆటలాడారు అధ్యక్ష. ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్నారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో అమరావతి గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించడం సంతోషదాయకం అధ్యక్ష. పల్లెలే పట్టుగమ్ములు అన్న సూక్తిని కూటమి ప్రభుత్వం ఆచరణలో చూపుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో పల్లెలు అస్తవ్యస్తంగా మారినాయి అధ్యక్ష. ఒక రోడ్డు కానీ, పారిశుద్ధ్యం కానీ, ఆహ్లాదకరమైన వాతావరణం కానీ లేని విధంగా పల్లెలు కొనారెల్లిపోయినాయి అధ్యక్ష. ఈ బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి
ఏకంగా 18,890 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా గ్రామాల్లో పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తోడ్పాటు ఇచ్చినట్లయింది అధ్యక్ష. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పల్లెలు కళకళలాడుతున్నాయి అధ్యక్ష. ఒకే రోజున 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఒక రికార్డు సృష్టించారు అధ్యక్ష. ఆ గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు 4,300 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. ఆల్రెడీ 3,000 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది అధ్యక్ష. ఇంకొక కొద్ది రోజుల్లో మిగిలిన 1,300 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కూడా పూర్తవుతుంది చెప్పడానికి సంతోషపడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ అధ్యక్ష, గ్రామీణులకు స్వచ్ఛమైన నీరు అందించే ఒక గొప్ప పథకం అధ్యక్ష. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకం గత ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్తంగా మారింది అధ్యక్ష. దాదాపు 14,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారంటే ఈ పథకం ఎంతగా నిర్లక్ష్యమైందో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. ఇప్పుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేంద్రాన్ని ఒప్పించి ఈ పథకం మరో 4 ఏళ్లు కొనసాగే విధంగా ఆమోదం తీసుకొచ్చి దాదాపు 94 లక్షల ఇళ్లకు మంచినీరు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో రైతుల నుంచి ధాన్యం సేకరణ పద్ధతిని అస్తవ్యస్తంగా మారిపోయింది అధ్యక్ష. దాన్ని అధిగమిస్తూ కూటమి ప్రభుత్వం రాగానే రబీ నుంచి ఓ పద్ధతి ప్రకారం సాగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1,674 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించాం అధ్యక్ష. 2024 ఖరీఫ్ కాలానికి 5.50 లక్షల మంది రైతులకు 32.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు గాను కూటమి ప్రభుత్వం 7,564 కోట్ల రూపాయలను కేవలం 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో వేసి అన్నదాతల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న ఆపేక్షను తెలియజేస్తుంది అధ్యక్ష. గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలు ఎస్సీ వర్గాలను రకరకాల మాటలతో మభ్యపెట్టి మోసం చేసింది అధ్యక్ష. వారికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అండగా నిలిచింది అధ్యక్ష. బడ్జెట్లో ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించేందుకు 400 కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషదాయకం అధ్యక్ష. బీసీ సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలు కేటాయించడం చరిత్రలో మొదటిసారి అధ్యక్ష. అలాగే ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం 20,280 కోట్లు, ఎస్టీల సంక్షేమం కోసం 8,159 కోట్లు, అల్పసంఖ్య వర్గాల కోసం 5,434 కోట్లు కేటాయించడం సాధారణ విషయం కాదు అధ్యక్ష. వెనుకబడిన వర్గాలకు ఆదరణ పథకం పునరుద్ధరించి వారికి అవసరమైన పనిముట్లు అందించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. మత్స్యకారుల వ్యాట్ నిషేధంలో గతంలో అందించిన 10,000 సహాయాన్ని 20,000కు పెంచుతూ దానికి సంబంధించిన నిధులు కేటాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. చేనేత కార్మికులు, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, ఏ జాతి అయినా మనుగడ సాగించాలంటే మాతృభాషని గౌరవించాలి అధ్యక్ష. ఎక్కడైతే మాతృభాష సంస్కృతి పరిరక్షించబడుతుందో ఆ జాతి ఎల్లకాలం సూర్యచరిత్రలు ఉన్నంతకాలం విరాజిల్లుతుంది అధ్యక్ష. అటువంటి భాషా అభివృద్ధికి ఈ బడ్జెట్లో 10 కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషదాయక అధ్యక్ష. అదేవిధంగా టూరిజానికి పారిశ్రామిక హోదా కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ.